అయ్యో అత్తయ్య గారు, ఎప్పుడూ బిర్యానీ పెడతాను, ఇప్పుడు భోజనం మానేయండి. బాగోదు అత్తయ్య గారు. మీ సమస్యలన్నీ వెంటనే తీరుస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసేస్తారు. వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చాలంటే లక్షలు ఖర్చవుతాయి. ఏ రేపు ఎలక్షన్స్ లో ప్రచారం చేయాలంటే పబ్లిసిటీ కోసం ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టినా ఓట్లన్నీ మనకు పడతాయో లేదో గ్యారంటీ లేదు. అదే వీళ్ళకి పెట్టామనుకో ఖచ్చితంగా ఓట్లన్నీ గుర్తిస్తారు. మీరు ఎమ్మెల్యే అయిపోతారు అత్తయ్య. మీరే ఆలోచించుకోండి. ఎమ్మెల్యే సుమలత గారు జిందాబాద్. ఎమ్మెల్యే సుమలత గారు జిందాబాద్. ఎమ్మెల్యే సుమలత గారు జిందాబాద్. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, ఏమైనా సరే మీ సమస్యలన్నీ వారంలో పరిష్కరిస్తానని. కొట్టండి చప్పట్లు. ఎమ్మెల్యే సుమలత గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారు జిందాబాద్. జిందాబాద్. ఎమ్మెల్యే గారు జిందాబాద్. జిందాబాద్. ఇదిగోండి, అందరూ మర్చిపోవద్దు, మా అత్తయ్య గారికి తప్పకుండా ఓట్లేయండి. చెప్పండి. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. జిందాబాద్. సుమలత గారికి జిందాబాద్. సుమలత గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. వస్తామండి. అత్తయ్య గారు రండి, పదండి. రండి రండి, పదండి. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. సుమలత గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. హే, బుద్ధి లేదా నీకు? ఎందుకు నాతో అర్జెంటుగా మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నావు? ఏంటి, నాతో మాట్లాడడానికి పిలిచావు కదా, మాట్లాడి చావు. కొంచెం ప్రశాంతంగా వినలేవా? అసలు నువ్వు నన్ను ప్రశాంతంగా ఎక్కడ నిస్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, పోవే అంటే పోయావా? మా ఇంట్లో నా కళ్ళ ముందు కూర్చొని నన్ను టెన్షన్ పెడుతున్నావు. అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు అసలు ఎందుకు పిలిచావో అది చెప్పు. ఇక నా అడ్డు నీకుండదని చెప్పడానికి పిలిచాను చందు. వాట్? అవును, నీకు ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ చేసేస్తున్నారు కదా. ఇక నేనేం చేయగలను? నాకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు కనుక. నీకు సపోర్ట్గా ఎవరూ లేరు, ఎవరూ రారని నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. కానీ నీకే అర్థం అవట్లేదు. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. అర్థమైంది, కానీ ఎంతైనా నిన్ను ప్రేమించాను కదా. ఆఖరిసారిగా నీ నిర్ణయంలో ఏదైనా మార్పు ఉందేమోనని పిలిచాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నన్ను నువ్వు మర్చిపోవడం నీకే మంచిది. చూడు ఉషా, నాకెందుకో నీ మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. అందుకే నిన్ను వద్దు అనుకున్నాను. ఒక విధంగా నీకు బ్యాక్గ్రౌండ్ ఎవరూ లేరు అని చిన్న బాధ కూడా ఉంది నాకు. కానీ నేనైతే నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. నీతో జీవితాన్ని అస్సలు పంచుకోలేను. నా మాట విను. నీకేమైనా కావాలంటే మనీ పరంగా నేను హెల్ప్ చేస్తాను. దాంతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేసుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఉషా. నన్ను మరీ దుర్మార్గుని చేయకో. లేనిపోని కష్టాలు నువ్వు అస్సలు కొని తెచ్చుకోవద్దు. సరే చందు, నువ్వు ఇంత కరాఖండిగా చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు. సరే, నువ్వు అన్నట్టు నాకు సెటిల్మెంట్ చేసేయ్. ఏంటి, సెటిల్మెంట్కి ఒప్పుకుంటున్నావా? మరేం చేయను? నువ్వే అన్నావు కదా నాకెవ్వరూ సపోర్ట్ లేరు, రారు అని. నిజంగానే నాకు సపోర్ట్ ఎవరూ లేరు కాబట్టి నాకున్న సపోర్ట్ నువ్వు ఒక్కడివే. సో నువ్వు ఇస్తానన్న సపోర్ట్ మనీ అంటున్నావు. సరే, అదే ఇచ్చేసేయ్. అది తీసుకొని వెళ్ళి ఎక్కడికో దూరంగా పోయి బ్రతుకుతాను. వావ్ ఉషా, ఐ లవ్ యూ రా. ఈ నియోజకవర్గాన్ని పెద్ద నియోజకవర్గంలా ఆదర్శంగా తీసుకుని మీ ప్రతి ఇంట్లోనూ దీపాన్ని వెలిగిస్తాను. మీకు కన్నీళ్ళొస్తే కన్నీళ్లు తుడుస్తాను. మీకు చలేస్తే దుప్పటినవుతాను. ఇదేంటి, రిపోర్టర్ ఇంకా రాలేదు? ఇక నుంచి ఈ నియోజకవర్గం అంతా నా కుటుంబం. ఇక్కడున్న ప్రతి మెంబరు నా కుటుంబ సభ్యుడే. మీకెలాంటి కష్టం వచ్చినా తీర్చడానికి నా ఇంటి గేటు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
అందుకే మన పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్న సుమలత గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే. మీకు ఏ కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత ఆవిడది, మా పార్టీది కూడా అని తెలియజేస్తున్నాను. ఆపండి సార్. ఎలక్షన్స్ ముందు ప్రతి అభ్యర్థి ఇలాంటి హామీలు ఇచ్చేవాళ్లే. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎవరు నువ్వు? నేను ఒక రిపోర్టర్ని సార్. ప్రజలారా, ఇతని మాటలు నమ్మకండి. సభ్యురాలికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక అపోజిషన్ పార్టీ వాళ్ళు పంపించిన వ్యక్తి అయి ఉంటాడు. ఇతను అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు పంపిస్తే రాలేదండి. మీరు కొత్తగా నిలబెడుతున్న ఈవిడికి సంబంధించి ఒక విషయం తెలిసి వచ్చాను. నాకు సంబంధించిన విషయమా? ఏంటది? ఈ నియోజకవర్గ సభ్యులందరినీ మీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటాను అంటున్నారంటే మీ కుటుంబ సభ్యుల్ని ఇంకా కేర్ఫుల్ గా చూసుకుంటారు కదా? ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళు ఏమడిగినా చేసి పెడతారుగా. మా మమ్మీ ఎప్పుడు మా మాటల్ని కాదనదు. మేమేదైనా కోరుకున్నామంటే వెంటనే తీరుస్తుంది. అయితే మీ తమ్ముడు ఒక పేదింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తుందా? ఏం మాట్లాడుతున్నారండి? ఈయన తమ్ముడు పేదేంటి అమ్మాయిని ప్రేమించడం ఏంటి? ఎవరిని ప్రేమించాడు? ఈయన తమ్ముడు చందు గురించి మాట్లాడుతున్నాను. మీ చందు ఒక అమ్మాయిని ప్రేమించాడు.